హలో అండి. గేమ్ చేంజర్ మూవీ చూసావా? చూసాం. ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో ఒక మెయిన్ క్యారెక్టర్ కొంచెం సేపు ఎక్కువ పెట్టి ఉంటే బాగుంది అనిపిస్తుంది. అంటే చాలా మంది చిన్న పిల్లలు అక్కడ రివ్యూ చెప్పడం చూశారు. ఫస్ట్ టైం నేను నిజంగా ఈ సినిమాకి చాలా మంది కూడా బాగుంది అంటాం. మన రామ్ చరణ్ గారు ఆ బొమ్మని ఒక కాగితం మీద వేసుకొని రావటం, అందరికి అంత చిన్న పిల్లలకి ఆ సినిమా నచ్చింది ఎట్లుందంటే పెద్దవాళ్ళకి ఎందుకు ఎక్కలేదు నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు ఎలా అనిపించింది? నాకు కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ ఫస్ట్ టాప్ కొంచెం బాగుంది, కానీ సెకండ్ టాప్ లో మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం పెట్టి ఉంటే బాగుంది అనిపిస్తుంది. అమ్మ సెంటిమెంట్ కూడా ఉంది కదా దాంట్లో, అది చాలా బాగుంది. అందుకే దాని గురించి చాలా మందికి అమ్మ సెంటిమెంట్ బాగుంది అని చెప్తున్నారు. సీత గారి క్యారెక్టర్ ఇప్పుడు అందులో వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా, క్యారెక్టర్ ఇంకొంచెంసేపు అలా కనపడితే కనుక చాలా బాగుండే సినిమా. అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అందరూ. ఇంకొంచెం కనిపించుంటే ఆ క్యారెక్టర్, ఎందుకంటే ఎంతైనా అమ్మ సెంటిమెంట్ అనేది అందరికి చాలా ఇష్టం కాబట్టి, తల్లి అంటే అమ్మ కంటే దైవం అదే గొప్ప అంటారు కదా, అలాగా ఇంకొంచెం పెట్టుంటే చాలా బాగుండు అనిపించింది మాకైతే. సినిమా ఎక్కడైనా లాగ్ అనిపించింది? అదేం లేదు, బాగుంది టోటల్ గా మూవీ. ఎవరైనా సరే ఒకసారి చూడొచ్చు. వన్ టైం అయితే ఏం కాదు, చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా చాలా బాగా పంచకట్టలో బాగా కనిపించారు మాకు. దానికోసమే వెళ్లాల్సి వచ్చింది మేము సినిమా. నేను నిన్న కూడా చెప్పాను, ఆయన హెలికాప్టర్ ఎక్కే సీన్ నాకు చాలా బాగుంది. ఫుడ్ గురించి ఆ రెండిటి గురించి మేము మూవీకి వెళ్ళి చూసాము. కానీ అమ్మ సెంటిమెంట్ కొంచెం టైం తీసుకొని పెట్టుంటే మాత్రం హైలైట్ అయ్యేది మూవీ. సూపర్ ఉన్నాయి ఫైట్స్ అయితే, ఇంకా తెలిసిందే కదా అందరికి రామ్ చరణ్ గారు చేసేది. సో ఇదైతే బాగుంది. ఆయన హెలికాప్టర్ లో దిగేటప్పుడు నిజంగానే డైరెక్టర్ గారు చెప్పినట్టుగా విజువల్స్ ఆ థియేటర్ లో ఎలా ఉన్నాయి, అరుపులు అలాగే ఉందా లేకపోతే అంత ఏం లేదు? అయిపోయింది లేదు, సేమ్ ఆయన డైరెక్టర్ గారు చెప్పినట్టే హెలికాప్టర్ లో నుంచి దిగేటప్పుడు సీన్స్ అంటే ఇంకా అరుపులు కాదు, ఇంకా మనకి ఆ సౌండ్ కూడా వినపడదు, బాక్స్ బద్దలే అయిపోతది, రక్తమే గారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇష్టము. ఆ స్టైల్ ఆయన దిగేటప్పుడు చూసిన స్టైల్ మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుంది. హీరోయిన్ తో అయితే సూపర్. ఇంకా అంటే రామ్ చరణ్ సెట్ అయిందా? రామ్ చరణ్ కి కియారా సెట్ అయింది. డాన్స్ సమానంగా చేసిందా లేకపోతే ఆమె ఎక్కువ చేసిందా లేదా రామ్ చరణ్ గారు ఎక్కువ? ఇద్దరు సమానంగా చేశారు, చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకా కొంతమంది అన్నారు అక్కడ అందరు బాగుంది, కొంత పిల్లలు బాగుంది అంటారు, కొంతమందికి నచ్చలేదు అని చెప్తున్నారు. కానీ అవి వేస్ట్ మాటలు. కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ అయితే రీచ్ అయిపోతుంది పక్కా 100% వచ్చేస్తాయి. ఇంకా కొంచెం రీచ్ అవుతుంది కూడా, ఇంకా దాటి. పుష్ప అయితే బ్రేక్ చేయదు, అవ్వదు. ఎందుకంటే అవి కొంచెం ఆనకంటే కొంచెం దాటైతే పోతుంది, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినా ముందుకు వచ్చేస్తుంది మూవీ మాత్రం. అది చెప్తున్నా, అందరు వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనం సంక్రాంతి మూవీ కాబట్టి వాళ్ళది కూడా ప్లస్ పాయింట్ సెంటిమెంటల్ కాబట్టి ప్రతి ఒక్కరు అభిమానులు వెళ్ళి చూడండి అని చెప్తున్నా నేను. పండగ వాతావరణం కనబడిందా సినిమాలో? పండగ వాతావరణం ఏం లేదు. అంటే పండగ వాతావరణం చూడాలంటే మనకి సంక్రాంతి వెంకటేష్ సినిమాలోనే చూడాలి. సంక్రాంతికి వస్తున్న ఆ మూవీలో మాత్రం చూడాలి పండగ వాతావరణం. కానీ ఈ మూవీ మొత్తం ఫ్యామిలీతో చూస్తే కొంచెం బాగుంటది అనిపిస్తుంది. సో అందరికి కొంచెం నచ్చేస్తుంది. ఫ్యామిలీ పరంగా అందరు వెళ్ళి చూడండి అని చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ.